ఒక పక్కన ఈ ల్యాండ్ సంబంధించినటువంటి దాంట్లో మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇది ప్రభుత్వ ల్యాండ్ ఇది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీకు సంబంధించిన ల్యాండ్ ఇదని? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుల కేసు పెండింగ్ ఉన్నాయి. మీకు అన్ని ఆధారాలు ఇప్పుడు చూపిస్తాను. మేము చూడండి, మీరు నా దగ్గర సేత్వార్ ఉన్నది, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు ఉన్నది ఇంట్లో అహ్మద్ నూర్ ఖాన్ అని. మా దగ్గర లీగల్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము హైదరాబాద్ టెనరీస్ ఫౌండ్ చేసిన డాక్యుమెంట్స్ గిటగా ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన డాక్యుమెంట్ గిటగా ఉన్నాయి. అది గిటగా మీకు చూపిస్తాను. నేను 1942లో ఎస్టాబ్లిష్ చేసిన మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇది చూడండి, ఈ ఆర్డర్ కాపీ చూడండి మీరు. పర్మిషన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ అజీజ్ అహ్మద్ ఖాన్ అండ్ మేనేజింగ్ ఏజెంట్ అని ఉన్నది, ఇక్కడ రాసి ఉన్నది. ఇక్కడ సబ్మిట్ చేసినాం, మీరు ఇక్కడ చేసి మేము పర్చేస్ చేసుకున్నాం ల్యాండ్. ఇంకా మా ల్యాండ్ ఉండే, ఇంకా రిమైనింగ్ ల్యాండ్ పర్చేస్ చేసుకొని మేము 50 lakhs క్యాపిటల్ అమౌంట్ పెట్టుకొని ఆ టైంలో పర్మిషన్ తీసుకున్నాం. 37 acres 8 గుంటాస్ ల్యాండ్ మాది తోటి. ఇది పట్టాలని, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. ఇది టోటల్ పట్టాలని, ప్రైవేట్ పట్టాలని. ఇది మా కాసరా పాని 54, 55 నుంచి ఇప్పటి వరకు ధర్నీల గిటగా హైదరాబాద్ టెనరీసే చూపిస్తుంది పేరు. ఈ ప్రభుత్వం ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ పట్టాలని. ఇది ఇంకొకటి వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళంటే చూపిమని వాళ్ళకి మా డాక్యుమెంట్స్ ఉంటే. మాకు 26 August మార్నింగ్ వచ్చి 7 o'clock మాకు డిమాలిష్ చేస్తే కోర్టుల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అయిపోయినాయి. అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అయ్యి మొత్తం ఇక్కడ ఎవిడెన్స్ గురించి వాళ్ళు వస్తారు. అయితే వీళ్ళు ఎవిడెన్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి ఇలా ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒకసారి లోకల్ సర్కిల్తో సహా అందరు పోలీస్ ఆఫీసర్లతో సహా టీఎస్టీపీసీ వేణు మాధవ్ ఇంకా మన లెట్ క్యాప్ ఎండి శ్రీనివాస్ నాయక్ అందరు కలిసి ట్రెస్పాస్ చేసి గుండెలని బాన్సర్లని తీసుకొని వచ్చి మాకు ఇలా డిస్పోజల్ చేయడానికే ట్రై చేస్తారు. మేము డిస్పోజ్ కాము అసలు. మేము లీగల్గా ఉన్నాం, లీగల్గా బ్యాటిల్ ఆడతాం. ఎంతటి వరకు అంటే సుప్రీంకోర్టు వరకు మేము కొట్లాడతాం. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. వీళ్ళు యూనిటీ బాల్ కడతామని ఏదో టెండర్ పాస్ చేసారు కదా, ఆ టెండర్ చూపిస్తాను మీకు. ఈ టెండర్ నోటీస్ వీళ్ళు ఎక్కడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెటర్ చూడండి మీరు. 2021లో జయశ్రీ జగన్ జిహెచ్ఎంసీ కమిషనర్కి లెటర్ రాస్తారు. చూడండి ఇక్కడ ఈ లెటర్లా మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ వాజ్ ఎంప్లాయీ. నేను బసీరత్ అలీ ఖాన్, మా ఫాదర్ నేమ్ ముంతాజ్ అలీ ఖాన్. నేను ఎక్స్పైర్ కాలే, నేను ఎంప్లాయీ ఉన్నా. నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏమో గ్రాప్ చేసి అని రాసింది ఇంట్లో. మా ఫాదర్ బతికినాడు, నేను బతికినాను. నేను ఎవరు ఎంప్లాయీ లేకుండే వీళ్ళు ల్యాండ్ గ్రాప్ చేయడానికి ఈ ప్రయత్నం చేసిరు. ఇది వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు తర్వాత ఏం చేసిరు అంటే టెండర్ చేసిరు. ఆ టెండర్లో సర్వే నెంబర్ సర్వే నెంబర్ ఏం మెన్షన్ లేదు. ఆ గిటంగా చూపిస్తాం మీకు. ఈ టెండర్ నోటీస్ ఇది 16/12/2023 టెండర్ నోటీస్ ఇది. ఈ టెండర్ ఎక్కడ చేసి ది టైమ్స్ ఆఫ్ ఇండియా కలకత్తాలో పబ్లిష్ చేసిరు. వీళ్ళు తెలంగాణ హైదరాబాద్లో చెయ్యాలి. ఈ టెండర్లో ఏం రాసిరు, యూనిటీ మాల్ కడదామని రాసిరు. ఇక్కడ సర్వే నెంబర్ మెన్షన్ లేదు. రాయదుర్గ్ పైగా విలేజ్ షేర్లింగంపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని రాసిరు వీళ్ళు. దీనికి నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసిరు వాళ్ళు. ఎంబడేసిన అది వీటిగా మీకు చూపిస్తా. ఇది టెండర్ వీళ్ళది చూడండి మీరు. ఇక్కడ టెండర్లో సర్వే నెంబర్ మెన్షన్ చెయ్యాలి. నేను ఒకటే వాళ్ళకి చెప్పిన, మీ సర్వే నెంబర్ మొన్న నాకు చూపించండి, మళ్ళీ మీ ల్యాండ్ ఉంటే చూపించండి అని చెప్పిన. దాని ద్వారానే కోర్టుల కేసు పెండింగ్ ఉన్నది. వితౌట్ కోర్ట్ ఆర్డర్, వితౌట్ ఎనీ ప్రొసీజర్ దే వచ్చి మళ్ళీ మాకు డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కేసు పెట్టిన తర్వాత ఇంకొకటి టెండర్ పాస్ చేసిరు వీళ్ళు, ఎక్స్కవేషన్ వర్క్. దీంట్లో ఏం రాసిరు, యూనిట్ మారేట్ రాయదుర్గ్ హైదరాబాద్ నుంచి రాసిరు సెకండ్ టెండర్లో. ఫస్ట్ టెండర్లో ఏం రాసిరు చూడండి, యూనిటీ మాల్ రాయదుర్గ్ పైగా విలేజ్ షేర్లింగంపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ ఫస్ట్ టెండర్ వచ్చిన తర్వాత నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ మార్చిరు వీళ్ళు చేంజ్ చేసి రాయదుర్గ్ హైదరాబాద్ అని రాసిరు. దీంట్లో గిట్టంగా సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు సర్వే నెంబర్ మెన్షన్ చేసుకోండి, డిమార్కేషన్ చేసుకుని సర్వే చేసిన అన్న లైన్ ఉంటే వాళ్ళ లైన్ సర్వే చేసుకొని చేసామంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కోర్టుల కేసు పెండింగ్ నడుస్తుంది. కోర్టు నుంచి మాకు అన్ని రెస్పాన్స్ మంచిగా వస్తుంది. మన డిమాలిష్ చేసింది కదా 26 Augustకి. ఇప్పుడు కోర్టులో కేసు ఉండగా నడుస్తూ ఉంటాటువంటి దశలో ఇప్పుడు వీళ్ళు వచ్చిందని చెప్పేసి మీరు పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తా ఉన్నారు? అసలు పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడే నేను పోయి డీసీపీ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్కి పోయి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి వచ్చిన అని. ఇప్పుడు ఎస్హెచ్ఓ దగ్గరికి ఇటుగా పోయినా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలే. నేను ఇప్పుడు ఆన్లైన్ మీ మీడియా ద్వారా బిర్గన్ చేస్తున్నాను. నేను సీఎం సార్తో మీరు చర్య తీసుకోండి దీనిపైన. ఇంకొకటి ఇవాళ మీకు ఒక రికార్డింగ్ వినిపిస్తా. నాకు వేణు మాధవ్ కాల్ చేసి ఉండే. వేణు మాధవ్ జనరల్ మేనేజర్ టీఎస్టీపీసీ. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన వైట్ షర్ట్ మీద ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన చూడండి మీరు, వైట్ షర్ట్ బాల్డ్ హెడ్ ఫోన్ వైట్ షర్ట్ అక్కడ కనబడతా ఉన్నాడు కదా, ఆయన వేణు మాధవ్. ఆయన కాల్ నాకు చేసి ఆ రికార్డింగ్ మీకు ఇప్పుడే వినిపిస్తాను. मैं वेणु माधव बात कर रहा हूँ।
आप आरटीए के लिए अप्लाई करे थे, यूनिटी बॉन्ड के बारे में ऑफिस आए थे। जी हम लोग मिले, हमारे ऑफिस में मिले। जी बोलिए। आप इन्फॉर्मेशन दे दी, चले गए, तब अच्छी बात कर रहे थे। जी सर, याद है? जी हाँ, बिल्कुल याद है। अच्छा, ओपन ऑफिस, ठीक है। जो आपका फादर ही है ना, मुमताज अली खान है ना? आपका फादर। तो हमारा एमडी साहब जो है ना जी, डॉक्टर विष्णुवर्धन DIFS फॉरेस्ट सर्विस, और स्पेशल चीफ सेक्रेटरी है हमारा JS रंजन साहब, इंडस्ट्रीज कामर्स डिपार्टमेंट। वो साहब आपको फादर के साथ, फादर को बुलाया 11 बजे सेक्रेटरी में उनके चेम्बर्स में मिलने के लिए। जी सर, इसलिए सब क्यों मिलने के लिए, क्या इसके मेरे को मालूम नहीं, भी इसके बारे में होगा और क्या बोला। नहीं, एक्चुअली मैटर कोर्ट में पेंडिंग है ना सर, फिर आना है, मालूम है कोर्ट है, तो बुलाए बोलो तो कुछ ना कुछ होगा ना। तो बाई लेटर देके बुला बोलो, कुछ ऐसा रहा तो ऑफिशियली ఒకసారి ఆడియో ఫార్వర్డ్ చేయండి, మేము చూసుకుంటాం. దీంట్లో ఏమని చెప్తా ఉన్నాడు అనేది మీరు ఒకసారి చెప్పండి బ్రీఫ్ గా, ఏమని అంటా ఉన్నాడు దీంట్లో మాకి జయేష్ రంజన్ సార్ మాకి మా ఫాదర్ తోని కలవాలా అని అఫీషియల్ గా మీరు రండి సెక్రటరీ అని చెప్పారు. ఎప్పుడు అది ఏ నెల? ఇక్కడ డేట్ ఉన్నది. దిస్ ఇస్ 25/7/2024. ఓకే. ఆ కాల్ తర్వాత ఈ లెటర్ ఇష్యూ చేశారు నాకు. నేను లెటర్ ఇష్యూ చేయమని చెప్పిన వాళ్ళకి, ఏమైనా ఉంటే అఫీషియల్గా చెప్పండి, నేను ఒకసారి చెప్పిన. ఈ లెటర్ ఇష్యూ చేస్తే నేను మా అన్న మా అడ్వకేట్ పోయినాం, సెక్రటరీ జయేష్ రంజన్తో కలిసి మా అడ్వకేట్ లీగల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పట్టాలని సార్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పిన తర్వాత ఆయన ఒకటే చెప్పింది, మనం చెప్పిన కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది కదా, ఏమైనా ఉంటే కోర్టు ద్వారా పోదామంటే నాకు అది వినడానికి ఏం లేదు, ఒకటే మాట చెప్తున్నా, 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ మీకు ఇస్తాం, మీరు జగిరిపోవాలా, లేదంటే మేము అట్లా కాదు సార్, మేము కోర్టులో కేసు ఉన్నది, మేము కోర్టు ద్వారానే మేము అవుతామని చెప్పినాం. తర్వాత మేము లేసేటప్పుడు ఒకటే మాట చెప్పింది, బేర్ అహిమిషత్ మన घरके बाहर निकल के घर तुम्हारा తోడతానని చెప్పింది నాకు. ఆ మాట చెప్పిన తర్వాత 26 August రోజు మార్నింగ్ 7 o'clock వచ్చి అందరూ ఆఫీసర్తో సహా మా ఇల్లు దిమాలి చేసారు. మళ్ళీ ఒక్కసారి మేము సివిల్స్ కోర్టు పోయినాం, కూకట్పల్లి కోర్టులో కేసు వేసినాం. ఆ దాంట్లో గిట్ట కేసు నడుస్తుంది, అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయడానికి మేము అయ్యే వేసినాం. ఆ అయ్యే యాక్సెప్ట్ అయిపోయింది మనకి. మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ కావాలా మనకి. ఈ వీళ్ళేమో మొత్తం ఎవిడెన్స్ రిస్ట్రాయ్ చేయడానికి ఇలా ఈ ప్రయత్నం చేస్తారు, మొత్తం విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్, SHO అందరు పోలీసు సహా గుండల్ని తెచ్చిరు, మళ్ళీ బాన్సల్ని తెచ్చి మాకు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి దాంట్లో మీకు స్పష్టంగా ఏమని చెప్పిండు? జయేష్ రంజన్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మీరు వస్తారా రారా అని చెప్పేసి అన్నాడా, లేకపోతే ఇంకేమన్నాడు ఆయన అదే అన్నాడు, జయేష్ రంజన్ మీతో కలవాలా అని ఆఫీషియల్ ఇస్తారు. ఈయన ఏమైనా చెప్పిండా అమౌంట్ కొంత ఇస్తారట అని చెప్పేసి ఈయన ఏమైనా మెన్షన్ చేసిండా, లేకపోతే కేవలం ఆయన కలవాలని చెప్పేసి మాట్లాడిందా? ఆయన కలవాలా అని మాట్లాడింది నాకు. దేని గురించి అని చెప్పిన, దీని గురించి ఈయన మడతపడితే ఈయననే ఇమిటేటర్ మధ్యలో, ఈయన TSTPC జనరల్ మేనేజర్, ఈయననే టెండర్ పాస్ చేసినాడు అన్ని ఈయన చేతిలో. ఈయన శ్రీనివాస్ నాయక్, జయేష్ రంజన్ ముగ్గురు కలిసి పెద్ద స్కామ్ చేసి ఇది. నేను మండే రోజు CBIకి గిట్టగా కంప్లైంట్ ఇస్తున్నా, ఇది అన్ని కుట్రలు జరిగినాయని. నేను CM సార్తో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మాకు వీళ్ళు అన్ని ఆఫీసర్లు అన్ఆఫీషియల్ వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ ఎనీ డ్యూ ఆఫ్ లా మాకు స్టేటస్కు ఆర్డర్ ఉంటే గిట్టగా వీళ్ళు వచ్చి మాకు డిమాలిష్ చేసి మాకు ఇప్పుడు ఇయ్యాల గిట్టగా ఇబ్బంది పెడతారు. ఎందుకు వీళ్ళకి ఆఫీసర్లకి కోర్టు మీద నమ్మకం లేదా? వీళ్ళే అన్ని కోర్టులో వీళ్ళేనా? అన్ని పోలీస్ వాళ్ళు వీళ్ళు అన్ని కోర్టు వీళ్ళే డిసైడ్ చేస్తారా? మళ్ళీ చెప్పండి, మీరు న్యాయం పార్టీ ఉండదు కదా, మళ్ళీ ఉంటే వీళ్ళకి వెయిట్ చేయాలా కదా ఆర్డర్ ఏమొస్తుందని. తేడాకి వచ్చి అటాక్ చేస్తే ఎట్లా చెప్పండి మీరు? ఇప్పుడు మీరు లైవ్ చూడండి, మా కంటైనర్ ఉన్నది, మా బండిలు ఉన్నది, అక్కడ మా ఇల్లు అన్ని సామాన్యం ఉన్నది. ఇప్పుడు అది గిట్టగా డిస్ట్రాయ్ చేసి ట్రై చేసి వాళ్ళు గుండల్ని అక్కడ చూపించండి మీరు కెమెరాకి, అందరి గుండెల్ని అందరినీ తీసుకొని వచ్చి బాన్సర్ని తీసుకొచ్చి, అది ఏమి ఇది పరిస్థితినా? ఈ గవర్నమెంట్ చేస్తున్న పనేనా? నేను అనుకుంటున్నా CM సార్ ఈ నాలెడ్జ్లో ఇప్పుడు గిట్టగా లేదు. వీళ్ళు ముగ్గురు పెద్ద స్కామ్ చేసి వీళ్ళ డాగేసి వీళ్ళు చేస్తారు ఇప్పుడు పని. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా CM తోని, వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలా సార్? మీరు యాక్షన్ తీసుకుంటే మంచిగా అవుతుంది సార్. వీళ్ళతో మేము ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు మేము ఉన్నది కంటైనర్లోనే ఉంటాం, మా ఫ్యామిలీ అందరూ ఇక్కడనే ఉంటున్నాం మేము.